నా పేరు రవీంద్ర కుమార్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ ఆఫీసర్లు, కార్మికులు, టీచర్ల జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఉద్యోగుల సమస్యల మీద ఒక చర్చించడానికి తీసుకున్నాము. ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఏం చెప్పాలి, అన్ని సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, కింద స్థాయి వాళ్ళతో అవగాహనతో వాళ్ళతో ఉన్న బాధని ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చి రాష్ట్ర స్థాయి నాయకత్వము దాన్ని కూలంకషంగా చర్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలామంది మన మిత్రులు చెప్పినారు ఆర్థిక అంశాలని. డిఏపిఆర్సి కూడా ఆర్థిక అంశం కాదు. ప్రభుత్వం నిజాన్ని చెప్పాలంటే పేదవాళ్లకు అని చెప్పి ఏదైతే ఇస్తున్నారో ఫ్రీలు, మాకు ఏది ఫ్రీ అవసరం లేదు, మాకేది రావాల్సిందో అదే ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. డిఎల్ మాకు రావాల్సినవి, పిఆర్సి మాకు పెరిగిన పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిందే. అది కూడా ఆర్థిక అంశం కాదు, ట్యాక్స్ రూపేణా వస్తూ ఉంది ప్రభుత్వానికి. మేము కష్టపడితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి మాకు రావాల్సింది మాకు ఇవ్వాలంటున్నాం. ముఖ్యంగా పిఆర్సి, డిఏ రెండు రావాల్సిందే, రెండు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇంకా ఏమనంటే ఈహెచ్ఎస్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఈహెచ్ఎస్ విషయంలో ఏంటంటే మేము చేసిన దానికి మెడికల్ బిల్లులు పెండింగ్ ఉంటున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే సంవత్సరంలో మేము 12 నెలలు వర్క్ చేస్తే 2 నెలల శాలరీ ఇన్కమ్ ట్యాక్స్కి కడుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి పేమెంట్ చేస్తున్నాము, స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాము, మేము డ్యూయల్ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నాం. ప్రతి వస్తువు కొంటే ట్యాక్స్ కడుతూ ఉన్నాం, మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఉన్నాము. అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ముందు డిఏలు, పిఆర్సీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ మిగతా విషయాలను తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందైతే ఇవి కావాల్సిందని కింద స్థాయి ఉద్యోగస్తులు మా మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు. కింద మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదే విషయాన్ని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయంకి వచ్చినాం. ముఖ్యంగా అందరు చెప్పినట్లుగా డిఏలు, పిఆర్సీ ఆర్థిక అంశాలని అనుకుంటున్నారు కొందరు, కానీ అవి ఆర్థిక అంశాలు కాదు. మాకు రావాల్సిందే మాకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మిగతా వాటిని రొటీన్గా చేయాల్సిందే. పిఆర్సీ, డిఏలు ఇచ్చేస్తే మాకు కూడా ఆర్థికంగా మనిషికి ప్రశాంతత ఉంటే పని చేసుకోగలుగుతాము. మనిషి ఇప్పుడు పెరిగిన జీతాలు, పెరిగిన ధరలు, రెంట్స్, ప్రతిదానికి అవస్థలు పడుతున్నారు ఉద్యోగస్తులు. కాబట్టి ముందుగా పిఆర్సీ, డిఏలు, ఈహెచ్ఎస్, సిపిఎస్ రద్దు ముఖ్యమైన విషయాలను పరిష్కరిస్తే మిగతా వాటి మీద ప్రభుత్వం మెల్లగా వెంటనే చేయడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఆర్థికంగా ఖర్చు కాకపోవచ్చు, కానీ ఈ ఆర్థిక భారం అన్నది కూడా ఆర్థిక భారం కాదు, అది మాకు రావాల్సిందే అని మేము మీ ద్వారా కోరుతాం.